నమస్తే, వెల్కమ్ టు ద చెన్నై సిల్క్స్. చెన్నై సిల్క్స్ అనేది ఒక కంప్లీట్ ఫ్యామిలీ షోరూమ్. మీరు కిడ్స్ నుంచి లేడీస్, జెంట్స్ ఏ కలెక్షన్ చూసినా అన్ని ఇక్కడ ఆల్ అండర్ వన్ రూఫ్ టైప్లో అన్నీ దొరుకుతాయి. అందులోనూ రెగ్యులర్ వేర్, పార్టీ వేర్, ఫంక్షన్ వేర్, ఏది యూ జస్ట్ నేమ్ ఇట్ వీ హ్యావ్ ఇట్ అన్నట్లుగా ఉందండి కలెక్షన్. మీరు కూడా ఒకసారి వచ్చి చూడాలనుకుంటే నేను ఈరోజు చూపిస్తున్న కలెక్షన్ కూడా ఇదే షోరూమ్ నుంచి. సో ఈ షోరూమ్ అడ్రస్ వచ్చేసి వై జంక్షన్ మూసాపేటలో ఉన్న ది చెన్నై సిల్క్స్. అలాగే మాకు మరొక షోరూమ్ కూడా ఉంది మెహదీపట్నం దగ్గర, పిల్లర్ నెంబర్ 20. సో మీరు ఆ దగ్గరలో ఉంటే ఆ నియర్ బై ఏరియాస్ వాళ్ళు అక్కడికి ఒకసారి విజిట్ చేయండి. ఈ దగ్గరలో ఉన్న వాళ్ళు ఎవరైనా ముసాపేట్ వై జంక్షన్ దగ్గర ఉన్న మా షోరూమ్ కూడా విజిట్ చేయొచ్చు. మీరు ఒకసారి విజిట్ చేస్తే మళ్ళీ మర్చిపోలేని ఒక మంచి ఎక్స్పీరియన్స్ పొందుతారు. సో అందుకే చెప్తున్నానండి, నేరుగా విజిట్ చేసిన వాళ్ళకి ఎక్కువ కలెక్షన్, అంటే హ్యూజ్ కలెక్షన్ చూడడానికి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది. నేను ఈ షో ద్వారా లేదంటే ఈ వీడియోస్ ద్వారా కొన్ని ఎగ్జాంపుల్కి మాత్రం కొన్ని కలెక్షన్స్ చూపిస్తూ ఉంటాను. ఇంకా ఎక్కువ మోర్ కలెక్షన్ చూడాలంటే మాత్రం తప్పకుండా విజిట్ చేయండి. అలాగే నేను ఇప్పుడు చూపించిన కలెక్షన్ మీకు నచ్చితే మాత్రం మీరు చేయాల్సిందల్లా స్క్రీన్ షాట్ తీసుకుని మా వాట్సాప్ నెంబర్ పంపిస్తే ఆన్లైన్ ద్వారా కూడా ఆర్డర్ చేసుకోవచ్చు. సో ఒక్కొక్క రోజు ఒక్కొక్క ఎపిసోడ్లో మనం బ్యూటిఫుల్ కలెక్షన్ చూస్తూ వస్తున్నాము. నాట్ ఓన్లీ శారీస్, లెహంగాస్ కావచ్చు, డ్రెస్సెస్, అన్ని వెరైటీస్ దొరుకుతాయండి ఇక్కడ. నేను చెప్పాను కదా, ఆల్ అండర్ వన్ రూఫ్ అంటే ఇంట్లో ఉన్న చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఉండే కలెక్షనే కాదు, అందులో మనకి అన్ని రకాల వెరైటీస్ దొరికేస్తున్నాయి ఒకటే చోట. ఈరోజు కూడా నేను మీకోసము ఒక మంచి కలెక్షన్ చూపిస్తున్నాను. సో లేట్ లేకుండా కలెక్షన్లోకి వెళ్ళిపోదాం. సో ఈరోజు చూపించబోతున్న కలెక్షన్ ఏంటంటే సాఫ్ట్ సిల్క్లో వెరైటీస్. ఇవేంటంటే శారీస్ ఒక్కొక్కటి ఒక్కొక్క మంచి మంచి కలర్స్లో వచ్చాయి. శారీ అంతా కూడా మనకు ఒక సింగిల్ కలర్లో ఉంది. ఓన్లీ పళ్ళు అలాగే బ్లౌజ్ మాత్రం కాంట్రాస్ట్లో వస్తాయి. సో వన్ బై వన్ చూద్దాము. ఫస్ట్ శారీ అయితే మాత్రం వెరీ డీసెంట్ కలర్ అండి. ఈ గ్రే కలర్స్ కానీ, బిస్కెట్ కలర్, క్రీమ్ కలర్, ఈ కాన్సెప్ట్లో వచ్చేవన్నీ చాలా డీసెంట్ ఉంటాయి. అందులో గ్రే కలర్ అంటే ఇంకా చాలా ఎక్కువ డీసెంట్గా అనిపిస్తుంది. దీనికి కాంట్రాస్ట్ కలర్స్ కూడా ఏం వేసుకున్నా ఈజీగా మ్యాచ్ అయిపోతాయి. ఇప్పుడు నేను దీనికైతే కరెక్ట్ కలరే మ్యాచ్ చేశాను అనమాట. ఆల్మోస్ట్ ఈ పర్పుల్ కలర్ వచ్చింది దీనికి కాంట్రాస్ట్లో. ఫస్ట్ శారీలో మీరు డిజైన్ అబ్జర్వ్ చేస్తే కనుక మంచి పట్టు, ఇది సిల్క్ వెరైటీ. ఇందులో డిజైన్ వచ్చేసి మనకి సిల్వర్ జరీతో ఇచ్చారు. సిల్వర్ జరీతో ఒక డిఫరెంట్ స్మాల్ డిజైనే కనిపిస్తూ ఉంటుంది. ఆల్ ఓవర్ శారీ అంతా కూడా వస్తుంది. మీరు ఇక్కడ ఎక్కడ కూడా కాంట్రాస్ట్ చూడరు, ఆ షైనింగ్ ఉంటుంది. ఎందుకంటే ఇది సిల్క్ ప్లస్ దాంతో పాటుగా జరీ వర్క్ వచ్చింది కాబట్టి. ఇది ఓవరాల్గా ఫ్రంట్ లుక్ అయితే ఇలా ఉంటుంది. దీనికి కాంట్రాస్ట్ ఏంటంటే ఎగ్జాక్ట్గా ఇదే కలర్ ఇచ్చారు, పర్పుల్ కలర్. పర్పుల్లో ఇక్కడ మీకు మొత్తం సిల్వర్ జరీనే ఉంది. అలాగే పళ్ళులో కూడా సిల్వర్ జరీనే ఇచ్చారు. అయితే ఇది ఏంటంటే మనకు ఒక జుమ్కా టైప్లో డిజైన్ లాగా కనబడుతుంటుంది అనమాట. ఇది పళ్ళు రిచ్గా ఇచ్చారు. అలాగే ఇది కొంచెం టాజిల్స్ కూడా యాడ్ చేయడం వల్ల ఏంటంటే కొంచెం ఎక్స్ట్రా బ్యూటీ ఉంటుంది. అండ్ బ్లౌజ్ కూడా నేను చెప్పినట్లుగా ఇదే దాంట్లో కాంట్రాస్ట్ పర్పుల్ కలర్లో వస్తుంది. సో మొత్తంగా ఏ కాంబినేషన్స్లో వచ్చాయో చూసారు కాబట్టి ఒకసారి ఓవరాల్ లుక్ చూసేయండి. సాఫ్ట్ సిల్క్లో ఇప్పుడు మళ్ళీ మనం కంప్లీట్గా డిఫరెంట్ డిజైన్ చూస్తున్నామండి. ఇదేంటంటే గోల్డ్ జరీ ఇచ్చారు. అండ్ శారీ అంతా మనకి మోస్ట్లీ కొంచెం ప్లెయిన్ టైప్లో ఉంటుంది. బోర్డర్స్ ఏమో ఈక్వల్ బోర్డర్స్ ఉంటాయి, 2 సైడ్స్ గోల్డెన్ జరీతో. శారీ మీద మాత్రం అక్కడక్కడ ఈ బూటీస్ ఏవైతే ఇచ్చారో గోల్డెన్ జరీ అలాగే సిల్వర్ జరీ కాంబినేషన్స్తో వస్తాయి ఈ బూటీస్. కొంచెం బిగ్ సైజ్ బూటీస్ ఆల్ ఓవర్ శారీ అంతా ఇలా కంటిన్యూ అవుతుంటుంది. ఈ కలర్ గురించి మాట్లాడుకుంటే కనుక ఇందులో డ్యూయల్ టోన్ ఉంది. ఎందుకంటే కల్నేత స్టైల్లో వచ్చింది కాబట్టి ఎక్కువగా పింక్ అలాగే రెడ్, ఈ రెండు మిక్స్ అవుతున్నట్లుగా ఉంటాయి. మోస్ట్లీ అయితే ఏంటంటే మనకు చూడగానే మాత్రం కొంచెం ఎక్కువ ఆరెంజ్ రెడ్ షేడ్ ఎక్కువ కనిపిస్తుంది. ఇది చాలా ఎలిగెంట్గా ఉంటే ఇలాంటి కలర్స్ ఎక్కువ మోర్ కలర్ఫుల్గా ఉన్నాయి కావాలనుకుంటే ఇలాంటి వాటికి వెళ్ళొచ్చు. అయితే శారీ అంతా ఓవరాల్గా ఫ్రంట్ లుక్ ఇలా ఉంటుంది కదా. దీనికి పళ్ళు దగ్గరకు వచ్చేసరికి కొంచెం డీసెంట్ కలర్ ఇచ్చారండి. చాలా సటిల్గా ఉంది కదా. ఇది కొంచెం ఇంగ్లీష్ కలర్స్ అంటారు ఇవి, ఆ షేడ్ ఇచ్చారు. దాని మీద అంతా గోల్డెన్ కలర్తోనే మొత్తం జరీ వరకు చాలా హెవీగా కనిపిస్తుంది మనకి. అండ్ బ్యూటిఫుల్ టాజిల్స్ కూడా ఇచ్చారు దీనికి, ఇలా వస్తాయి. ఇప్పుడు దీనికి బ్లౌజ్ కూడా సేమ్ కాంట్రాస్ట్ కలరే, ఈ ఇంగ్లీష్ కలర్. సో ఇంగ్లీష్ కలర్స్ కొన్ని డిఫరెంట్ షేడ్స్ వస్తుంటాయి మనకి, లైట్ కలర్స్. ఇది ఈ కాంబినేషన్ ఉంది. దీనికి కూడా ఏంటంటే 2 సైడ్స్ బార్డర్స్ ఇచ్చారు కాబట్టి కావాలనుకుంటే చాలా లైట్ వెయిట్ ఉంది. మంచిగా వర్క్ కూడా సపోర్ట్ చేస్తుంది కాబట్టి కావాలనుకుంటే వర్క్ చేయించుకోవచ్చు. లేదంటే పెద్దవాళ్ళు ఎవరైనా ఏదైనా ఇలానే కొంచెం డీసెంట్గా బ్లౌజ్ కొట్టించుకుంటే చాలా బాగుంటుంది. లేదంటే బ్లౌజ్ ప్యాటర్న్లో కూడా డిఫరెంట్ వెరైటీస్ చూస్ చేసుకున్నా ఇది కొంచెం స్టైలిష్గా కూడా అయిపోతుంది ట్రెడిషనల్ శారీ అయినా. సో ఇది ఓవరాల్గా కాంబినేషన్స్ అవన్నీ చూసారు కాబట్టి ఓవరాల్ లుక్ కూడా ఎలా ఉందో ఒకసారి చూసేయండి.
సాఫ్ట్ సిల్క్ లో మనం చూస్తున్నది మంచి మ్యాంగో ఎల్లో శారీ. ఇది మొత్తం మంచి షైనింగ్ తో పాటుగానే అక్కడక్కడ మనకి ఆ జరీతో వచ్చిన బుటీస్ అలాగే బోర్డర్స్ ఇంకా కొంచెం ఎలిగెంట్ గా కనిపిస్తాయి. అయితే కాంట్రాస్ట్ ఉండదు. ఫ్రంట్ పార్ట్ లో ఫస్ట్ చూసిన శారీ లాగే నేను డ్రేప్ చేసుకున్న శారీ లాగే ఫ్రంట్ పార్ట్ అంతా కూడా మనకి కాంట్రాస్ట్ కలర్ లేకుండా సింగిల్ కలర్ లో ఇచ్చారు. 2 సైడ్స్ వచ్చేసి మనకి కడ్డీ బోర్డర్ టైప్ డిజైన్ ఇచ్చారండి జరీతో, గోల్డెన్ జరీతో. శారీ అంతా కూడా సిల్వర్ జరీ గోల్డెన్ జరీ కాంబినేషన్ తో చిన్న చిన్న ఫ్లోరల్ క్రీపర్ టైప్ బుటీస్ వస్తుంటాయి. ఓవరాల్ శారీ అంతా కూడా ఫ్రంట్ లుక్ అయితే ఇలాగే ఉంటుంది. మంచి మ్యాంగో ఎల్లో కలర్. మన కలర్ కాంప్లెక్షన్ ఎలా ఉన్నా కూడా ఈజీగా సెట్ అయ్యే కలర్ అన్నమాట. ఎల్లోస్ లో కూడా కొన్ని కలర్స్ ఏంటంటే అందరికి ఈజీగా సెట్ అవ్వు. ఈ కలర్ మ్యాంగో ఎల్లో వచ్చేసరికి అందరికి ఈజీగా సెట్ అవుతుంది. సో ఇది పళ్ళు వచ్చేసి మంచి కాంట్రాస్ట్ కలర్ ఇచ్చారండి. చాలా అంటే రెండు కూడా కాంప్లిమెంటింగ్ గా ఉన్నాయి ఈ కలర్స్. ఎల్లోకి ఈ టైప్ గ్రీన్ ఇవ్వడం వల్ల దట్టు దాని మీద అంతా డిజైన్ కూడా గోల్డెన్ జరీతో చాలా డిఫరెంట్ గా చిన్న చిన్న డిజైన్ ఇచ్చారు. అండ్ బ్యూటిఫుల్ టాజిల్స్ ఇచ్చారు. ఈ సారీస్ అన్నిటికీ కూడా టాజిల్స్ స్పెషాలిటీ. అలాగే కలర్ కాంబినేషన్స్ కూడా చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయి. ఇది బ్లౌజ్ కూడా అదే కాంట్రాస్ట్ లో 2 సైడ్స్ బోర్డర్స్ కంటిన్యూ అవుతాయి. మిడిల్లో అంతా ప్లెయిన్ ఉంటుంది. మనకి నచ్చిన కలర్ని మనము ఏదైనా వర్క్ కాన్సెప్ట్లో చేయించుకోవాలనుకుంటే చేయించుకోవచ్చు. చాలా మంచి కాంబినేషన్లో ఉందండి. వెరీ వెరీ డీసెంట్ కలర్ లాగా ఉంది. ఎల్లో యూజువల్గా కొంచెం అట్రాక్టివ్ కలర్ అంటారు. దాంతో పాటుగా ఈ కాంబినేషన్ వచ్చేసరికి ఏంటంటే చాలా ఎలిగెంట్గా అనిపిస్తుంది. వెంటనే చూసి తీసుకోవాలనిపించేలాగా. సో నచ్చితే మాత్రం మీకు తెలుసు కదా, స్క్రీన్ షాట్ తీసుకుని వాట్సాప్లో మాకు పంపించడమే, ఆన్లైన్ ద్వారా ఆర్డర్ చేసుకోవచ్చు. సో ఇది కాంబినేషన్ చూసారు కదా, ఒకసారి ఓవరాల్గా లుక్ ఎలా ఉందో చూసేయండి. ఇప్పుడు మనం చూస్తున్నది సాఫ్ట్ సిల్క్ లో మంచి డార్క్ మెరూన్, డార్క్ పర్పుల్ ఈ దగ్గరలో అనిపిస్తుంది అనమాట. యూజువల్గా ఏంటంటే వన్ సైడ్ నుంచి చూస్తున్నప్పుడు ఇది కొంచెం డార్క్ మెరూన్ అనిపిస్తుంది, కానీ ఇది డార్క్ మెజెంటా కలర్. ఎగ్జాక్ట్ గా చెప్పాలంటే డార్క్ మెజెంటా కలర్. దీనికి కాంట్రాస్ట్ లో మనకి ఈ గోల్డెన్ జరీ వచ్చేసరికి అది కూడా కొంచెం డార్క్ యాంటిక్ ఆ ఫినిషింగ్ లోకి వెళ్ళినట్లుగా ఉంది. కాకపోతే రెగ్యులర్ గా ఇచ్చే గోల్డెన్ జరీ ఇచ్చారు. అక్కడక్కడ మాత్రం మనకి కాపర్ జరీ యాడ్ చేశారు. ఈ బుటీస్ లో చూస్తే కనిపిస్తుంది అన్నమాట. గోల్డెన్ జరీతో పాటుగానే కాపర్ జరీతో కూడా ఈ బుటీస్ వచ్చాయి. సో ఆ బోటీస్ కూడా కాస్త డిఫరెంట్ గా ఒక చిన్న బంచ్ విత్ యానిమల్ ప్రింట్ తో వచ్చాయి. డిజైన్ మనం కొన్నిటిలో చూస్తుంటాం, ఇందులో కూడా అలా ఇచ్చారు. విత్ క్రీపర్స్ అంటే విత్ లీవ్స్ అండ్ ఫ్లోరల్ డిజైన్. ఇప్పుడు 2 సైడ్స్ బోర్డర్ విషయానికి వస్తే వెరీ స్మాల్ బోర్డర్ అండి. ఇది జస్ట్ ఒక లైన్స్ లాగా కడ్డీ టైప్ లో ఇచ్చినది, వెరీ స్మాల్ బోర్డర్. ఇది ఫ్రంట్ లుక్ అంతా ఇలా ఉంటుంది. ఇప్పుడు దీనికి మనం పళ్ళు చూస్తే గనక దీనికి మంచి కాంట్రాస్ట్ ఇచ్చారు. అంటే ఈ రెండు కూడా ఎప్పుడు మనం చూసినవి కాదు, కొంచెం కొత్త కాంబినేషన్. ఇది మస్టర్డ్ ఎల్లో అలాగే ఈ డార్క్ మెజెంటా పింక్, రెండు చాలా బాగున్నాయి. డార్క్ కలర్స్ కి వెళ్ళాలనుకున్న వాళ్ళు ఇలాంటి మంచి కాంబినేషన్ కి వెళ్ళొచ్చండి. విత్ టాజిల్స్ ఇచ్చారు. ఇప్పుడు మనం ఆల్రెడీ ఇందాక నుంచి చూస్తున్నాము, కాంట్రాస్ట్ లోనే అదే కలర్ బ్లౌజ్ వస్తుంది. ఇది బ్లౌజ్. బార్డర్స్ కూడా ఏంటంటే సేమ్ కంటిన్యూ అయ్యాయి, స్మాల్ బోర్డర్స్. దీని మీద మంచి వర్క్ చేయించుకోవచ్చు. మెటీరియల్ అయితే చాలా చాలా బాగుంది. సో మంచి మెటీరియల్, మంచి సిల్క్ ఫ్యాబ్రిక్ మాట. ఇది మంచి పట్టు. సో నచ్చితే మాత్రం మీరు వెంటనే స్క్రీన్ షాట్ తీసుకుని ఆర్డర్ చేసుకోవడం మర్చిపోకండి. అన్నిటికీ మంచి కాంట్రాస్ట్ బ్లౌజెస్ వచ్చిన శారీస్ ఇవి. కొన్ని బోర్డర్స్ వచ్చాయి, 1-2 బోర్డర్స్ లేకుండా కాస్త డిఫరెంట్ గా అలా అన్ని రకాల వెరైటీస్ ఉన్నాయి. డిజైన్ మారుతూ మీకు నచ్చింది పిక్ చేసుకోవచ్చు మీరు. సో మొత్తం కాంబినేషన్స్ చూసారు కదా, మరి ఇప్పుడు ఓవరాల్ లుక్ ఎలా ఉందో ఒకసారి చూసేయండి. సాఫ్ట్ సిల్క్ లో మరొక శారీ చూస్తున్నారు. ఇది కలర్ వచ్చేసి ఇది వెరీ డీసెంట్ గా ఉందండి, మెహందీ కలర్. ఇందులో మనకి ఫ్రంట్ పార్ట్ లో ఎక్కడ కాంట్రాస్ట్ లేకపోయేసరికి మనం ఏదైతే కలర్ అనుకుంటామో ఎగ్జాక్ట్ గా అదే ఫీల్ ఉంటుంది ఇలాంటి వాటిల్లో. ఎందుకంటే కాంట్రాస్ట్ లో వచ్చేసరికి మనం పర్టికులర్ గా ఒక కలర్ కొనుక్కోవాలి, లేకపోతే ఆ కలర్ కావాలనుకున్నప్పుడు ఆ కాంట్రాస్ట్ లో వచ్చిన బోర్డర్స్ అవి కొంచెం డామినేట్ చేస్తాయి. ఇలా సింగిల్ కలర్ కావాలి, ఓన్లీ బ్లౌజ్ మాత్రమే కాంట్రాస్ట్ ఉండాలి, ఇలా అనుకునే వాళ్ళకి ఈ సెట్ నేను ఏదైతే చూపించాను ఈ ఎపిసోడ్ లో అది బెస్ట్. ఇప్పుడు నేను చూపించిన దాంట్లో ఏంటంటే మనకి కాన్సెప్ట్ ఇందాక బోర్డర్స్ ఏవైతే చెప్పానో చిన్న కొంచెం కడ్డీ బోర్డర్స్ లాంటివి లైన్స్ లాగా అలాగే తీసుకున్న 2 సైడ్స్ స్మాల్ బోర్డర్స్ వస్తాయి. అయితే లోపల డిజైన్ ఏదైతే ఉందో ఈ బంచెస్ ఇది ఒక మ్యాంగో లీఫ్ లాగా తీసుకుని గోల్డ్ ప్లస్ సిల్వర్ జరీ కాంబినేషన్ తో ఇచ్చారు. 2 కలర్ కాంబినేషన్ ఉంది కాబట్టి జ్యువెలరీ కూడా మీరు ఏది వేసుకున్నా సెట్ అవుతుంది. ఈవెన్ పర్ల్స్ డిజైన్ కూడా దీని మీదకి ఈజీగా మ్యాచ్ అయిపోతుంది అనమాట. గోల్డ్ సిల్వర్ లేదంటే డైమండ్ కాంబినేషన్సే కాకుండా ఇలా కూడా మీరు మ్యాచ్ చేసుకోవచ్చు.
పళ్ళు వచ్చేసి డిఫరెంట్ సీ గ్రీన్ అలాగే గ్రీన్ మిక్స్ లాగా ఉంది ఇది దీని మీద గోల్డెన్ జరీ అలాగే సిల్వర్ జరీ కాంబినేషన్ తీసుకున్నారు. సో ఇదండి పళ్ళు అయితే చాలా బ్యూటిఫుల్ గా ఉంది. అలాగే దీనికి వచ్చిన బ్లౌజ్ కూడా అంతే బ్యూటిఫుల్ గా ఉంటుంది, ఎందుకంటే సేమ్ కలరే ఈ గ్రీన్ షేడ్స్ లోనే, అంటే గ్రీన్ ఫ్యామిలీలోనే కలర్స్ డిఫరెంట్ గా ఇచ్చారు. శారీ వచ్చేసి మెహందీ గ్రీన్ అయితే బ్లౌజ్ వచ్చేసి గ్రీన్ లోనే కొంచెం డిఫరెంట్ కాన్సెప్ట్ లో తీసుకున్నారు. సో ఇది ఓవరాల్ గా మనం ఎక్కువ కాంట్రాస్ట్లు చూస్తాం, అంటే గ్రీన్ కి కంప్లీట్ గా రెడ్ ఆరెంజ్ పింక్ అలాంటి ఆపోజిట్ కలర్స్ కాకుండా ఇది కూడా కాంట్రాస్ట్ ఉన్నప్పటికీ సేమ్ ఫ్యామిలీ కలర్ ని దీన్ని తీసుకున్నారు కాబట్టి ఇది ఇంకా కొంచెం యూనిక్ గా ఉంటుంది ఇలాంటివి చూసుకున్నప్పుడు. సో ఓవరాల్ కాంబినేషన్ చూసారు కదా, మరి ఓవరాల్ లుక్ కూడా ఒకసారి చూసేయండి. సో చూసారు కదా సాఫ్ట్ సిల్క్ లో ఉన్న ఈ వెరైటీస్ మీకు నచ్చాయి అనుకుంటా. నచ్చితే మాత్రం తప్పకుండా మా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, సో దట్ మీరు ఫర్దర్గా వచ్చే అప్డేట్స్ని మిస్ అవ్వకుండా ఉంటారు. ఎప్పటికప్పుడు కలెక్షన్స్ అన్ని చూస్తూ ఉండొచ్చు. ఇది మాత్రమే కాదండి, మీకు ఒక మంచి మెస్మరైజింగ్ ఎక్స్పీరియన్స్ కావాలంటే మాత్రం ఖచ్చితంగా ఒకసారి మా షోరూమ్ని విజిట్ చేయండి. మా షోరూమ్ అడ్రస్ వచ్చేసి వై జంక్షన్ మూషాపేటలో ఉన్న ద చెన్నై సిల్క్స్. సో ఇక్కడికి దగ్గరలో ఉన్న వాళ్ళు ఎవరైనా విజిట్ చేయొచ్చు. అలాగే మాకు ఇంకొకటి ఉంది, ఇంకొక షోరూమ్ మెహదీపట్నం దగ్గర పిల్లర్ నెంబర్ 20. సో అక్కడ దగ్గరలో ఉన్న వాళ్ళు కూడా ఒకసారి వెళ్ళి చూడండి. ఒక్కసారి వెళితే మీరు మళ్ళీ షాపింగ్ చేస్తూనే ఉంటారు ద చెన్నై సిల్క్స్లో. అలాంటి మంచి ఎక్స్పీరియన్స్ వస్తుంది. మీరు చిన్న స్థాయి నుంచి పై స్థాయి వరకు, అంటే లో బడ్జెట్ నుంచి హై బడ్జెట్ వరకు ఎలాంటి కలెక్షన్స్ ఏ రేంజ్లో కావాలనుకున్నా అన్నీ ఇక్కడే దొరికేస్తాయి. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. అలాగే నెక్స్ట్ వీడియోలో మరిన్ని బ్యూటిఫుల్ కలెక్షన్స్తో మీ ముందు ఉంటా. అంటిల్ then, bye-bye.